బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం షాపూర్ హైవేపై ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు పోలీసు పెట్రోల్ వాహనాలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితులు శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగంతో రావడంతోనే అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయ్ కుమార్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలేంటి? ఇటు ప్రస్తుతం గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9:30 ప్రాంతంలో ఒక లారీ డివైడర్ని ఢీకొట్టినట్లు అటు పోలీసులకి కాల్ వెళ్ళింది. పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ డీటెయిల్స్ని సేకరించడానికి ఈ రహదారి మీదకి వచ్చారు. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ లారీనే పోలీసుకి సంబంధించినటువంటి రెండు వాహనాలని ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా రెండు వాహనాల్లో ఉన్నటువంటి పోలీసులకి గాయాలయ్యాయి. అయితే 9:30 ప్రాంతంలో ఒక లారీ ఢీకొట్టింది డివైడర్ని అనే కాల్ రావడము, పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ లారీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా రాసుకుంటున్నటువంటి టైంలోనే మరొక లారీ ఓవర్ స్పీడ్గా, అంటే నిత్యము ఈ హైవే మీద సాయంత్రం అయితే పెద్ద పెద్ద వాహనాలు లారీలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వస్తూ వెళ్తూ ఉంటాయి. ఈ లారీ ఓవర్ స్పీడ్గా రావడము, పక్కనే ఉన్నటువంటి ఇంకొక లారీ డీటెయిల్స్ సేకరిస్తున్నటువంటి పోలీసులని ఢీకొట్టింది, వాహనాలను కూడా ఢీకొట్టింది. అయితే కేవలము వాళ్ళకి వచ్చినటువంటి కాల్ ఆధారంగానే నేషనల్కి సంబంధించినటువంటి హైవే పోలీసులతో పాటు శంషాబాద్ పోలీసులు కూడా వివరాలను సేకరించడానికి వచ్చారు. ఆ టైంలోనే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి లారీ ఓవర్ స్పీడ్గా రావడము, అతను మద్యం సేవించినట్లుగా కూడా అటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వాహనాలని ఆగి ఉన్నటువంటి కానిస్టేబుల్స్ రెండింటినీ కూడా ఢీకొనడంతోనే ఇక్కడికక్కడ మృతి చెందాడు కానిస్టేబుల్. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడే వాహనాలు ముందుగా ఒక లారీ ఆగి ఉండడము, ఆ లారీ ఆగి ఉన్నటువంటి వాహనాన్ని ఢీకొట్టారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి షూస్ కావచ్చు, వాహనానికి సంబంధించినటువంటి ఫ్రంట్ భాగం అన్నీ నుజ్జు అయిపోయాయి. కనీసం ఆ డివైడర్ని ఢీకొట్టినటువంటి వాహనాన్ని పక్కకి జరిపే లోపే ఎదురుగా వస్తున్నటువంటి వెనుకొస్తున్నటువంటి ఇంకొక లారీ ఈ వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం ముగ్గురు పరిస్థితి కూడా కొంత సివియర్గా ఉంది అని మనకు అందుతున్నటువంటి సమాచారం. ముందుగా ఏదైతే లారీ డివైడర్ని ఢీకొట్టిందో అందులో ఉన్నటువంటి లారీ డీటెయిల్స్ సేకరించే టైంలో డ్రైవర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ డ్రైవర్ కూడా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి లారీ ఏదైతే ఉందో ఈ లారీనే ఓవర్ స్పీడ్గా వచ్చి రెండు లారీలు అక్కడ ఆగి ఉన్నటువంటి లారీతో పాటు పోలీస్ వాహనాలను కూడా ఢీకొట్టినట్లు ఆ నేపథ్యంలోనే అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ లారీ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం విజువల్స్లో ఒకసారి చూస్తే దూరంగా కనిపిస్తున్నటువంటి లారీ మనకి ఏదైతే ఉందో అదే లారీ డివైడర్ని ఢీకొట్టినప్పుడు పోలీసులు ఆ లారీ యొక్క డీటెయిల్స్ని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అంటే ఎలా డివైడర్ని ఢీకొట్టింది, ఏం జరిగింది అని చెప్పేసి. అప్పుడు మరొక లారీ, ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్లేస్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ లారీ అప్పుడే ఇక్కడ బెంగళూరు హైవే మీద నుంచి మాదాపూర్ సైడ్ అంటే శంషాబాద్ రూట్ వెళ్తుంది. ఇదే ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లారీ డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసును నమోదు చేసి ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఇటు ప్రస్తుతం చూసుకోవచ్చు శంషాబాద్ హైవేపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని అయితే ఇటు లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఒక కానిస్టేబుల్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది.